వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మార్చ్ 31, 2026 ఆ రోజుకి చాలా ప్రత్యేకత ఉంది. ఒకప్పుడు 12,000 కోట్ల సామ్రాజ్యాన్ని నిర్మించిన వ్యక్తి చివరికి ఏమీ లేకుండా ఈ లోకం విడిచిపోయాడు. విజయ్పథ్ సింఘానియా. ఇది కేవలం ఒక వ్యాపారవేత్త పేరు మాత్రమే కాదు, ఒక యుగం, ఒక విజయం, ఒక గాథ, ఓడిపోయిన ఒక తండ్రి కథ. 1967లో తన తండ్రి నుంచి చిన్న టెక్స్టైల్ కంపెనీ బాధ్యతలు తీసుకున్న ఆయన దాన్ని ప్రపంచ స్థాయి బ్రాండ్గా తీర్చిదిద్దాడు. రేమండ్ గ్రూప్ అనే పేరు భారతీయులకి గర్వంగా మారింది. ఒక దశలో ఆయన సంపద ముఖేష్ అంబానీ కంటే ఎక్కువగా ఉందని చెప్పుకునే స్థాయికి చేరుకుంది. అంతటి శిఖరాగ్రానికి చేరిన జీవితం ఒక్క నిర్ణయంతో మారిపోతుందని ఆయన ఎక్కడా ఊహించలేదు. తన కొడుకు గౌతమ్ సింఘానియా మీద నమ్మకం పెట్టుకుని తన దగ్గరున్న షేర్లు అన్నీ అతనికి అప్పగించారు. అది ఆయన ప్రేమతో తీసుకున్నటువంటి నిర్ణయం, కానీ అదే ఆయన జీవితాన్ని శూన్యంగా మార్చేసిన నిర్ణయం అయిపోయింది. తండ్రికి కొడుక్కి మధ్య విభేదాలు పెరిగాయి, ఆప్యాయత దూరమైంది, సంబంధం చీలిపోయింది. తాను నిర్మించిన సామ్రాజ్యం తన చేతుల నుంచే జారిపోయింది. తాను నివసించిన ఇంటి నుంచే ఆయన బయటికి రావాల్సి వచ్చింది. ప్రైవేట్ జట్లలో ప్రయాణించిన ఆయన అద్దె ఇంట్లో జీవించాల్సిన పరిస్థితి వచ్చింది. కోర్టు కేసులు, న్యాయం కోసం పోరాటం, కానీ తిరిగి పొందలేకపోయిన మునుపటి జీవితం. ఇది కేవలం ఒక వ్యాపారవేత్త కథ కాదు, ఇది నమ్మకం, ప్రేమ, బాధ మరియు జీవిత పాఠాల కథ. 87 ఏళ్ల వయసులో మార్చి 31న ఆయన కన్నుమూశారు. ఒక యుగం ముగిసింది, కానీ ఆయన కథ మాత్రం మన మనసుల్లో నిలిచిపోతుంది. ఆయన పేరే విజయ్పథ్ సింఘానియా. పద్మభూషణ్ అవార్డు వచ్చింది. ఆయన జీవితం ఒక రకంగా చెప్పాలి అంటే నల్లేరు మీద నడక. తండ్రి స్థాపించినటువంటి కంపెనీ, అంతకుముందు విద్యార్హతలు ఇవన్నీ కూడా చూసుకున్నప్పుడు ఆయనకంటే ఒక క్లారిటీ ఉంది. జీవితంలో నేనేం చేయాలి, ఏం సాధించాలి అనేటువంటి దాని మీద ఆయనకున్నటువంటి క్లారిటీకి అప్పట్లోనే బిజినెస్ సర్కిల్లో గొప్పగా మాట్లాడుకునేవాళ్ళు. సింఘానియాల నుంచి ఈ తరంలో ఇతను సైంటిస్ట్ అవుతాడు, లేదంటే ఒక ఆస్ట్రోనాట్ అవుతాడు, లేదంటే ఒక ఫైటర్ జెట్ పైలట్ అవుతాడు అనేటువంటి మాటలు మాట్లాడుకునేవాళ్ళు. ఎందుకంటే విజయ్పథ్ సింఘానియా ఒక సాహసి. ఆయనకున్నటువంటి రికార్డ్స్ కావచ్చు, మిగతావి కావచ్చు, ఒకసారి ఆయన జీవితాన్ని మనం తరచి చూస్తే 1938లో ఆయన జన్మించారు. ప్రముఖ సింఘానియా కుటుంబానికి చెందిన వస్త్ర వ్యాపారవేత్తగా ఆయన ప్రసిద్ధి చెందారు. తండ్రి కైలాష్ పథ్ సింఘానియా ఆదేశం మేరకి మాత్రమే తాను ఈ వ్యాపారంలో అడుగు పెట్టాను అని చెప్పి ఆయన చెప్తారు. ఆర్థిక శాస్త్రాన్ని, వాణిజ్యాన్ని ఎప్పుడు ఆయన పెద్దగా పట్టించుకోలేదు. ఆయనకి ఇష్టమైనటువంటి గణితం, సైన్స్, వీటి మీదే ఎక్కువగా ఆయన కాన్సన్ట్రేట్ చేశారు చదివేటప్పుడు. ఆ తర్వాత ఇక మిగతా ఇవన్నీ చూసినప్పటికీ కూడా 1967లో తండ్రి ఆలోచనల మేరకు, తండ్రి ఆదేశం మేరకు టెక్స్టైల్స్ బిజినెస్లోకి ఎంటర్ అయ్యారు. అప్పటి నుంచి ఇంకా వెనక్కి తిరిగి చూడలేదు. రేమండ్స్ గ్రూప్ని టాప్ మోస్ట్ కంపెనీగా ఆయన స్థాపించారు, తీసుకెళ్లారు ముందుకి. ప్రపంచవ్యాప్తంగా రేమండ్స్ అనేటువంటి ఒక బ్రాండ్, ఇది యూరోప్లో పుట్టిందో, లేదంటే లండన్లో పుట్టిందో, లేదు ఆస్ట్రేలియాదో, లేదంటే అమెరికాదో, అక్కడెక్కడైనా పుట్టిందేమో, ఫ్యాషన్కి మారిపోయారు కదా అక్కడి నుంచి వచ్చిందేమో అనుకుంటాం. కాదు, ఇది అచ్చమైన సాంప్రదాయబద్ధమైన ఒక భారతీయుడి బ్రాండ్. ఇది మనందరికీ ఒక గర్వకారణం, ద రేమండ్స్ గ్రూప్. అందుకే సింఘానియాని కూడా ద రేమండ్స్ మ్యాన్ అని పిలుస్తారు. ఇక ఆయన సాహసం గురించి చెప్పాలంటే ఈజ్ అ పైలట్, ఏస్ పైలట్. ఆయనకి సాహసయాత్రలు అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా హాట్ ఎయిర్ బెలూన్లో ప్రపంచంలోనే అత్యంత ఎత్తుకి పైగా ఎగరడం ఆయన చేసినటువంటి ఒకనొక ఫీట్. అలాగే 2003 నాటికి మొత్తం 5,000 గంటలకు పైగా విమానయాన అనుభవాన్ని, అంటే ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ని ఆయన సంపాదించాడు. అలాగే హోవర్డ్ హ్యూజ్ అండ్ జేఆర్డి టాటాల్ని విమానయాన రంగంలో ఆయన నాకు ఆదర్శం అని చెప్పి వాళ్ళ బాటలోనే నడిచాడు. అలాగే 1988లో లండన్ బిగిన్ హిల్ నుంచి న్యూఢిల్లీలోని సఫ్దర్జంగ్ విమానాశ్రయానికి 23 రోజుల పాటు ఒంటరిగా ప్రయాణించి మైక్రోలైట్ విమానాల్లో స్పీడ్ ఓవర్ టైం ఎండ్యూరెన్స్ రికార్డ్ని ఆయన నెలకొల్పాడు. 23 రోజుల పాటు ఏకంగా. అది ఒక కథ. ఆఫ్టర్ దట్ ప్రయాణంలో కష్టతరమైనటువంటి భాగం కావచ్చు, మిగతావి కావచ్చు, ఇవన్నీ చెప్పాడు. నీటి భయం ఉన్నా, ఇంకోటి ఉన్నా నేను ఎప్పుడు భయపడలేదు, అవన్నీ కేవలం అపోహలుగా కొట్టి పడేశాను అని చెప్పారు. అలాగే ఆయన భయాన్ని బయట పెట్టకుండా, ఆ భయాన్ని అధిగమించడానికి చేసింది ఏంటో తెలుసా? ఫ్లైట్లో తన మనవరాలి ఫోటోతో, తన అక్కడ పెట్టుకొని 2 ఏళ్ల మనవరాలతో ఫోటోతో మాట్లాడుతూ, మనిషి లేరు కానీ ఒక ఫోటో ఉంది, ఆ ఫోటోతోటే మాట్లాడుతూ సమయం గడిపేటువంటి వాడు. అలాంటివి జరిగాయి. ఆఫ్టర్ దట్
ఎన్నో 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 ఆయనకి సంబంధించి 2023 నాటికి ఈ హాట్ ఎయిర్ బెలూన్లో ప్రపంచపు అత్యంత ఎత్తైనటువంటి రికార్డు సింఘానియా పేరు మీద ఉంది. దాదాపు 69,000 అడుగుల్లో ఆయన ప్రయాణించారు. 2005 నవంబర్లో 67 సంవత్సరాల వయసులో ఇది సాధించారు. 22 అంతస్తుల భవనం అంత ఎత్తు 18 బర్నర్లతో కూడిన బెలూన్స్లో ఆయన ప్రయాణించారు. -93 సెల్సియస్ ఆర్ సెంటీగ్రేడ్ అక్కడి వరకు కూడా ఆయన హాట్ ఎయిర్ బెలూన్లో ప్రయాణించి ఒక రికార్డ్ని ఆయన నెలకొల్పారు. అండ్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఇవన్నీ ఆయనకున్నటువంటి ఒక క్రెడిట్స్ సాహసీకుడిగా. అలాగే రేమండ్స్ని 12,000 కోట్ల సౌధంగా ఆయన మార్చారు. ముంబైలో ఇప్పుడు యాంటాలియా చూస్తున్నాం మనం. ముఖేష్ అంబానీ ఇల్లు 1,500 కోట్లతో ఎంతో కట్టారు. దాదాపు 150 అంతస్తుల పైచిలకి ఎంతో ఉంటుంది అని చెప్పని. 32 అంతస్తులో యాంటాలియా కంటే ముందే ఒక బిజినెస్ దిగ్గజం సింఘానియా హౌస్, ద రేమండ్ హౌస్ అంటారు, 32 అంతస్తుల అత్యంత ఖరీదైనటువంటి ఒక రాజసౌధాన్ని నిర్మించారు. కానీ చివరాఖరికి వచ్చి మనం అనేక సంఘటనలు చెప్పుకుంటాం, మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని. అలాగే ఈ తండ్రి కథ కూడా అలాంటి దాంతోటే ముగిసిపోయింది. భారతదేశంలోనే అత్యంత ధనవంతుడిగా, ముఖేష్ అంబానీ కంటే కూడా ధనవంతుడిగా మారినటువంటి సింఘానియా ఆ తర్వాత తన కుమారుణ్ణి నమ్మి, గౌతమ్ సింఘానియాని నమ్మి రేమండ్స్ అతని చేతుల్లో పెట్టి కుటుంబ వ్యాపారాలన్నిటి నుంచి కూడా తప్పుకుని తన కుమారుడి మీద నమ్మకంతో మాత్రమే 37% తనకున్నటువంటి షేర్లన్నీ కూడా కొడుక్కి ఇచ్చేసి పూర్తిగా బయటకు వచ్చేశాడు. కానీ ఆ నమ్మకం వమ్ము చేశాడు సదరు పుత్రరత్నం. ఇంట్లోంచి గెంటేశాడు. ముందు ఇంట్లోంచి బయటకు వచ్చేసి అప్పటి వరకు ప్రైవేట్ జెట్లు కావచ్చు, ఇలాంటి హాట్ ఎయిర్ బెలూన్ సాహసయాత్రలు ఎన్నెన్నో చేసినప్పటికీ కూడా ఆఖరికి ఇవన్నీ చేసినటువంటి దానికి భారత ప్రభుత్వం ఆయన్ని గుర్తించి పద్మభూషణ్ అవార్డు ఇచ్చింది. 2006లో ఏపీజే అబ్దుల్ కలాం రాష్ట్రపతిగా ఆయన చేతుల మించి పద్మభూషణ్ అవార్డు కూడా తీసుకున్నారు. అలాగే భారత ప్రభుత్వం జాతీయ సాహస అవార్డు కూడా, టెన్సింగ్ నార్కే జాతీయ సాహస అవార్డు కూడా 2001లో ఈయనకి ఇచ్చింది. అలాగే భారత వైమానిక దళం, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆయన్ని 94లోనే గౌరవ ఎయిర్ కమాండర్గా ఆయన నియమించింది. అలాగే 2006లో ముంబై షరీఫ్ ఆఫ్ ముంబైగా ఆయన్ని పేర్కొంది. ఇంత ఘనమైనటువంటి చరిత్ర 87 ఏళ్ల వయసులో మట్టిలో కలిసిపోయింది. అది కూడా చాలా వేదనతోటి ముగిసింది. ఒక సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్, సాహసీకుడు, ధైర్యానికి మారుపేరు, అన్ని రంగాల్లోనూ అందవేసినటువంటి చెయ్యి. అయినా సరే కొడుకుని నమ్ముకున్నాడు, ఇంటి నుంచి బయటికి గెంటబడ్డాడు, లీగల్గా ఫైట్ చేశాడు. ఎంత లీగల్గా ఫైట్ చేసినా ఏం చేసినప్పటికీ కూడా చివరాఖరికి ఆయనకి విజయం దక్కలేదు. విజయాల్లో ఎంతోమందికి తోడున్నటువంటి ఆయన నుంచి విజయం చివరికి వెళ్ళిపోయింది. అది మేబీ వాళ్ళ కుటుంబానికి సంబంధించిందేమో, కానీ ప్రపంచానికి విజయపథ్ సింఘానియా ఎప్పుడూ విజయవంతమైనటువంటి వ్యక్తి మాత్రమే. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళకి ఒక ప్రేరణ కింద ఆయన ఉంటారు అనడం ఏ మాత్రం అతిశయోక్తి కానే కాదు. ఆయనకి సంబంధించినటువంటి లైఫ్ స్టోరీస్ ఎంతోమంది ఇచ్చేశారు. 2021లో పాన్ మ్యాక్మిలన్ అతని ఆత్మకథ అండ్ ఇన్కంప్లీట్ లైఫ్ ప్రచురించింది. ఇది ట్రిబ్యూన్లో ఆయన సమీక్షలో తనకున్నటువంటి మూర్ఖత్వాలని, లోపాలని కూడా ఆయన అంగీకరిస్తాడు. అలాగే ఎక్కువ ప్రతిబింబించేది ఆయన స్వరంలో ఉంటుంది అని. అతని విజయాలు ఊహకి మించి ఉంటాయి, అయితే తప్పులు మాత్రం అతని సాధారణ వ్యక్తిలాగే దుర్బలంగా చేస్తాయి అని. నిజమే, ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. కేవలం మ్యాథ్స్ అండ్ సైన్స్ మాత్రమే ఇష్టపడేటువంటి వ్యక్తి కామర్స్లో వ్యాపార దిగ్గజాలతో పోటీపడి 12,000 కోట్ల ఎంపైర్ని నిర్మిస్తాడు అని చెప్పి ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. అది కూడా ఆయన విజయం ఊహాతీతమే, ఎవరు ఊహించనిదే. సింఘానియా కుటుంబంతో వ్యాపార సంబంధాలున్న ఎంతోమంది ఆయన తండ్రితో కావచ్చు, మిగతా వాళ్ళతో చెప్పినటువంటి క్రమం, మీ వాడు పైలట్ అవుతాడు, లేదంటే ఒక సైంటిస్ట్ అవుతాడు, లేదా ఆస్ట్రోనాట్ అవుతాడు, వ్యాపారాల్లోకి మాత్రం రాడు అని చెప్పి ఎంతోమంది అన్నారు. కానీ ఆ తండ్రి నమ్మకం ఈయన వమ్ము చేయలేదు. ఆ తండ్రి ఆర్డర్ వేశాడు, వచ్చి వ్యాపార సౌధాన్ని నిర్మించాడు. ఆయన లోపాలు కొడుక్కి మొత్తం అంతా నమ్మకంతో కట్టబెట్టి, నా తండ్రి నన్ను నమ్మినప్పుడు నా కొడుకుని నేను ఎందుకు నమ్మకూడదు, ఆ రోజు నేను ఇలాగే ఉన్నాను అనుకున్నాడు. కానీ అదే తప్పైపోయింది. ఆ తప్పే 2000 సంవత్సరం నుంచి 2016 వరకు అయినటువంటి లీగల్ కేసులు కానీ ఇతరత్ర వాటన్నిటిలో ఇంట్లోంచి బయటికి గెంటేసేదాకా తీసుకొచ్చింది. ఇక 2017లో సింఘానియా వ్యాజ్యం మీద విచారణ జరిపినటువంటి న్యాయమూర్తి గారు కేసును మరింత ముందుకు తీసుకెళ్లే ముందు కుటుంబంలో అంతర్గతంగా పరిష్కరించుకోవాలని అభ్యర్థించారు. న్యాయబద్ధంగా కోర్టు పరిష్కారం అవసరం లేదని భావించారని న్యాయమూర్తి అన్నారు. ఈ వ్యవధానం రేమండ్ ప్రతిష్టని ప్రభావితం చేయకూడదు అని. దానికి చేయగలిగినంత చేస్తాను అన్నాడు గౌతమ్ సింఘానియా. కానీ
గౌతమ్ సింఘానియా ఆ పని చెయ్యలేదు. ఆ వివాదం ముగిసిపోలేదు. కానీ ఒక యుగం మాత్రం ముగిసిపోయింది. విజయ్పద్ సింఘానియా ఆ కేసు కోర్టుల్లో క్లోజ్ అవుతుందా లేదా, ఆయనే లేనప్పుడు ఇంకా కేసులు ఎక్కడ ఉంటాయి? ఆయన లేనప్పుడు కేసులే లేవు ఇంకా. కానీ ఆ మచ్చ మాత్రం గౌతమ్ సింఘానియా మీద మిగిలిపోతుంది. తండ్రిని చర్మాంకంలో సైతం అద్దె ఇంట్లో పడేసినందుకు. ఆయన కావాలనుకుంటే ఎటువంటి కార్ అయినా కొనుక్కోవచ్చు, ఎటువంటి సౌధంలో అయినా ఆయన నివసించవచ్చు ఆయన ఎంపైర్కి. కానీ కొడుకు అలా ఆలోచించలేకపోయాడు. ఈ తండ్రి కూడా అలా ఆలోచించలేకపోయాడు. నా కొడుకు నన్ను జాగ్రత్తగా చూసుకుంటాడు, నా కొడుకు మీద నమ్మకం ఉంది అనుకున్నాడు. కానీ తరం మారుతున్నప్పుడు విలువలు కూడా మారుతున్నాయి కదా. ఆ విలువల్ని మాత్రం కనిపెట్టలేకపోయారు. ఆ కనిపెట్టలేకపోవడంతో ఇక్కడ దాకా వచ్చింది. భారత ప్రభుత్వం గౌరవ లాంఛనాలతోటి విజయ్పద్ సింఘానియా అంతిమయాత్ర ముగిసింది. ఆయన అంతిమయాత్ర ముగిసిపోవచ్చు, కానీ ఆయన చరిత్ర మాత్రం ఎప్పటికీ మనలోంచి వెళ్ళదు. ఆయన సాహసం కానీ, ఆయన ధైర్యం కానీ, ఆయన వ్యాపార విలువలు కానీ అన్నీ కూడా తరతరాలకి ఖచ్చితంగా ఆదర్శప్రాయం చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. భారత సాహసీకుడు పద్మభూషణ్ విజయ్పద్ సింఘానియాకి బర్డ్ మీడియా చిరునివాళి.